Hello guys, welcome back to the channel once again. Hope everybody is doing great. అండ్ ఈ రోజు మేము నాగార్జున సాగర్ డ్యామ్ కి వెళ్తున్నాం. టైం వచ్చేసి ఇప్పుడు నైట్ 1:40 అవుతుంది. నాతో పాటు ఉన్నాడు విజయ్ అండ్ నరేష్ అండ్ మెహర్. హాయ్ గైస్. సో ప్రస్తుతం అయితే ఇప్పుడు మేము అత్తాపూర్లో ఉన్నాము అండ్ వీఆర్ గోయింగ్ టు నాగార్జున సాగర్ డ్యామ్. సో ఆల్రెడీ మనం చూసినట్టయితే నాగార్జున సాగర్ గేట్స్ అయితే ఆల్రెడీ ఓపెన్ చేసిర్రు మొన్న అనుకుంటా. ఐ థింక్ ఫ్రైడే అనుకుంటా. ఎస్, ఇప్పుడైతే మేము వెళ్తున్నాము చూడడానికి. నాట్ షూర్ వెదర్ ద గేట్స్ విల్ బి ఓపెన్ నో, బట్ మేమైతే వెళ్ళి ట్రై చేస్తున్నాము. ఒకవేళ అక్కడ కాకపోతే శ్రీశైలం సో యాక్చువల్లీ ప్లాన్ వచ్చేసి అయితే మార్నింగ్ 4 o'clock అట్లా బయలుదేరదాం అనుకున్నాము. తారనగర్ నుంచి ఒక 3 hours డ్రైవ్ ఏమో ఉంటుంది, కానీ మాకు అసలు ఆగట్లేదు అనమాట. సో మెయిన్ రీజన్ వచ్చేసి మేము ఎందుకు ఇప్పుడు బయలుదేరుతున్నాం అంటే సన్ రైజ్ మిస్ అవ్వద్దు అని చెప్పి డ్యామ్ దగ్గర మేము వెళ్తున్నాము. సో సన్ రైజ్ చూడడానికి వెళ్ళిపోతామని అనుకుంటున్నాం అప్పటి వరకు, ఎందుకంటే ఓన్లీ 3.5 hours డ్రైవ్ చూపెడుతుంది అండ్ గేట్స్ అయితే ఓపెన్ ఉండాలి. అయితే ఫోన్ నుంచి రికార్డ్ చేస్తున్నా, తెలుసు కదా కెమెరా ఏదైతే ఉందో అది అంత అంబియంట్ లైటింగ్ అంత మంచిగా ఉండదు అది. సో ఇది కూడా ఎట్లా వస్తుందో తెలియదు, చూసాము ఎడిటింగ్ చేసేటప్పుడు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంట్లో నుంచే ఫుడ్ అయితే మేము ప్రిపేర్ చేసుకుని వెళ్తున్నాము. రైస్ ఇంకో చికెన్ తీసుకుని వెళ్తున్నాము. యాక్చువల్లీ మెహర్ అయితే ఎగ్స్ తీసుకొస్తా అన్నాడు, బట్ వద్దని చెప్పిన నేనే, ఎందుకంటే కోడి గుడ్డు పెట్టలేదంట, అందుకే ఎగ్స్ తీసుకురాలేదు. చికెన్ అయితే తీసుకెళ్తున్నాము, ఎందుకంటే బయట తినడం ఈ టైంలో యాక్చువల్లీ అంత కరెక్ట్ కాదు. సో ఇంట్లో నుంచే ఫుడ్ ప్రిపేర్ చేసుకుని వెళ్తున్నాము. ప్రస్తుతం అయితే ఇప్పుడు మేము ఈ ఆచారం దగ్గర ఉన్నాము అండ్ ఇక్కడ నుంచి ఇంకొక 2 hours 4 minutes చూపెడుతుంది అండ్ 103 kilometers అనమాట. టైం వచ్చేసి ఎగ్జాక్ట్ 3 అవుతుంది. ఇప్పుడు ట్రావెలింగ్ అయితే చేస్తూనే ఉన్నాము. సూపర్ ఉంది జర్నీ అయితే ఇప్పటివరకు అయితే, ఎందుకంటే వెదర్ కూడా మస్తుంది, సెక్సీ ఉంది. విజయ్ బిజీ ఉన్నాడు. నరేష్ ఏం చూస్తున్నావు? నరేష్ చేయండి మళ్ళీ ఆడబెట్టుకున్నా. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ నాగార్జున సాగర్. సో ఫైనల్ అయితే ఇప్పుడు మేము నాగార్జున సాగర్కి వచ్చేసినాము. ఇంకా డ్యామ్ దగ్గరికి అయితే వెళ్ళలేదు, సో ఇంకా వెళ్ళాలి. సో మన వాళ్ళు అయితే ఇక్కడ ఫుల్ రచ్చ చేస్తున్నారు అనమాట. నరేష్ ఇప్పుడు వేసి వచ్చిండు ఇక్కడ నరేష్. డ్యామ్కి వెళ్తున్నాం ఇప్పుడు, అంటే ఓపెన్ చేసిందో అయితే మాకు ఐడియా లేదు, వెళ్ళైతే చూసాము. ఎందుకంటే ఒక సైడ్ అయితే గేట్స్ అయితే క్లోజ్ చేసి ఉన్నాయి, వాళ్ళు అలౌ చేయట్లే. అక్కడ నుంచి వేరే సైడ్ నుంచి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాము. సో మోస్ట్లీ అయితే నాకు తెలిసి అలౌ చేయరు అనుకుంటే, ఎందుకంటే మొన్న రీసెంట్గా మనకు శ్రీశైలం ఇన్సిడెంట్ కూడా అయింది కదా, మేబీ కొంచెం స్ట్రిక్ట్ ఉండొచ్చు వాళ్ళు, ఐడియా అయితే లేదు, వెళ్ళి చూద్దాం. సో ఒకవేళ మీరు కూడా రావాలనుకుంటే కనుక ఎర్లీ మార్నింగ్ లైక్ 3 maybe 4 o'clock అట్లా స్టార్ట్ కాండి. ఎందుకంటే మీరు ఒకవేళ లేట్గా స్టార్ట్ అయ్యి 6, 7 అట్లా స్టార్ట్ అయ్యి వస్తే కనుక నాకు తెలిసి వ్యూ అనేది ఉండదు. ఎందుకంటే మెల్ల నడిపి పడి నేర్పిస్తున్నావా? సారీ గైస్. సో ప్రస్తుతం అయితే మనం నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసినట్టయితే మీరు ఫుల్ గేట్స్ అయితే ఓపెన్ చేసిరు. ఇక్కడ చూడొచ్చు మీరు 16 గేట్స్ అయితే ఓపెన్ చేసిరు ఇక్కడ. అండ్ మనం ఉన్నది ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర బార్డర్ దగ్గర. ఇటు సైడ్ వెళ్తే ఆంధ్ర అండ్ ఇటు సైడ్ వెళ్తే తెలంగాణ. సో మన మధ్యలో ఉన్నాము, కొంచెం ఫొటోస్ కోసం మనం ఆగినాం అనమాట. సో మా వాళ్ళు అయితే చాలా బిజీగా ఉన్నారు ఆల్రెడీ ఫొటోస్ తీసుకుంటా. అండ్ వ్యూ అయితే యాక్చువల్లీ ఎక్సలెంట్ ఉంది, సూపర్ ఉంది వ్యూ. ఒకవేళ మీరు రావాలనుకుంటే ఈ వీకెండ్ మీరు వచ్చి ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ గేట్స్ కూడా అన్ని ఓపెన్ చేసి మీరు చూడొచ్చు. ఇక్కడ వండర్ఫుల్ వ్యూ అనమాట, సూపర్ ఉంది, నాకైతే సూపర్ నచ్చింది. అండ్ ఒకవేళ మీరు రావాలనుకుంటే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయేది, ఎందుకంటే వెదర్ కూడా అసలు కిరాక్ ఉందన్నమాట. సో హియర్ ఇస్ ద వ్యూ.
వచ్చేసి మనం ఇప్పుడైతే రైట్ కెనాల్ సైడ్ ఉన్నాము. ఇది వచ్చేసి మొత్తం రైట్ కెనాల్ సైడ్. మీకు ఏదైతే అవతల పక్కన సైడ్ కనిపిస్తుందో అది వచ్చేసి లెఫ్ట్ కెనాల్ అంట. సో అక్కడికి వెళ్ళి కొద్దిగా డ్రోన్ షాట్స్ అనేది మనం ట్రై చేద్దాము. సో వ్యూ అయితే ఇక్కడ నుంచి కూడా సూపర్ ఉంది. పర్మిషన్ లేదు యాక్చువల్లీ, మేము పర్మిషన్ తీసుకొని ఈ బ్యాచ్ ఉన్నారు కదా వీళ్ళందరూ, వీళ్ళు కొంచెం రిక్వెస్ట్ చేస్తే మేము ఇక్కడ వచ్చినాం అనమాట. సో నాగార్జునసాగర్ డ్యామ్ అయితే కవర్ చేసినాము అండ్ ఎత్తిపోతల వాటర్ ఫాల్స్కి వెళ్ళినాము. కానీ అక్కడ అలౌ చేయట్లేదు ఎందుకంటే ఈ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల. కింద టెంపుల్ అయితే ఉంది బట్ వ్యూ అయితే చూడలేరు, వాటర్ ఫాల్స్ వ్యూ. సో మా ట్రిప్ అయితే ఇప్పటికి కంప్లీట్ అయిందని చెప్పొచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.